వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ చూస్తున్నాం. నాగార్జున పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ వాయిదా పడింది. కేసు విచారణలో భాగంగా నాగార్జునతో పాటు మొదటి సాక్షి సుప్రియ స్టేట్మెంట్లు కోర్టు రికార్డ్ చేసింది. మరో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ను ఈ నెల 10న రికార్డ్ చేయనున్నారు. కేసు తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ నటుడు నాగార్జున కోర్టును కోరారు. తమ కుటుంబానికి దేశవ్యాప్తంగా ఆదరాభిమానాలు ప్రతిష్ట ఉందన్నారు. కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాద వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. నాగ చైతన్య, సమంత విడాకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మాజీ మంత్రి కేటీఆర్ వల్ల తన కుమారుడు విడాకులు తీసుకున్నారు అంటూ అసభ్యకరంగా మాట్లాడారని నాగార్జున తన స్టేట్మెంట్లో తెలిపారు. అమర్యాదగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. మొత్తంగా చూస్తే నాగార్జున నాంపల్లి కోర్టులో తన స్టేట్మెంట్ ని రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మొదటి సాక్షి కింద సుప్రియ కూడా రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ కేసుని 10వ తారీఖుకి వాయిదా వేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇది సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వండి. రైట్ కిరణ్, ప్రస్తుతం ఏదైతే ఈ రోజు నాంపల్లి స్పెషల్ కోర్టులో హాజరైన నాగార్జున కుటుంబం కావచ్చు, ఎందుకంటే నాగార్జునతో పాటు సతీమణి అమల ప్లస్ నాగ చైతన్య, దాంతో పాటు తన సోదరి వీళ్ళు కూడా హాజరయ్యి, ఎందుకంటే ఇప్పటికే స్టేట్మెంట్స్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. నాగార్జున తన కుటుంబాన్ని పరువు కింద వాళ్ళకు, అంటే తన తండ్రికి కావచ్చు, తనకు కావచ్చు, తనకంటూ ప్రజల్లో ఒక పరువు ప్రతిష్ట ఉంది, దాన్ని భగ్నం చేశారనుకుంటూ లేనిపోని అబండాలు వేస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైన మాత్రం తన స్టేట్మెంట్స్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. దాంతో పాటు సుప్రియ రికార్డ్, ఎందుకంటే సాక్షి దాని కింద కూడా స్టేట్మెంట్స్ అయితే రికార్డ్ చేశారు. సుప్రియ కూడా ఈ సాక్షులు కూడా, ఎందుకంటే మిగతా వాళ్ళ సాక్షులు ఎవరు ఉన్నారు ఏంటి అనేసి అని తదుపరి విచారణ కావచ్చు, స్టేట్మెంట్ రికార్డు కావచ్చు, తదుపరి ఈ స్టేట్మెంట్ మాత్రం ఈ నెల 10వ తారీఖు అయితే వాయిదా వేయడం జరిగింది. దీంతో పాటు ఎందుకంటే టాలీవుడ్ లో ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా అండగా ఎక్స్ వేదికగా నిల్చున్నా కూడా ఏ విధంగా కూడా ఈ విషయంలో తగ్గేదే లేదనుకుంటూ నాగార్జున మాత్రం ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలని కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. తదుపరి ఎందుకంటే ఈ విచారణ, ఈ స్టేట్మెంట్ పూర్తయిన తర్వాత కొండా సురేఖకు మాత్రం సమాన్స్ ఖచ్చితంగా జారీ చేసే అవకాశాలు స్పష్టంగా ఏర్పడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు కిరణ్. అయితే క్రాంతి, అంటే సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కేవలం కేటీఆర్ కారణం అంటూ అసభ్య పదజాలం ఉపయోగించారు అని చెప్పి నాగార్జున తన స్టేట్మెంట్ లో రికార్డ్ చేయడం జరిగినట్టు తెలిసింది. దానికి సంబంధించి మరి ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా కిరణ్ భాయ్, ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడో జరిగిన సంఘటన, ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ తర్వాత నాగ చైతన్య కావచ్చు, ఇటు సమంతకు విడాకుల తర్వాత కూడా ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు రీసెంట్ గా వ్యాఖ్యలు మాత్రం చాలా దుమారం రేపాయని కూడా చెప్పవచ్చు. ఇటు సినీ ఇండస్ట్రీలో, రాజకీయాలు మాత్రం చాలా ఈ దుమారం రేపాయి. అయితే అదే అంశాన్ని ఇప్పుడు తన కొండా సురేఖ ఒక మంత్రి పదవిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మాత్రం దాన్ని చాలా వరకు ఇటు సినీ రాజకీయ పరంగా కూడా చాలా మంది ఖండించారు. అయితే ఎప్పుడో జరిగిన సమయాన్ని, ఎందుకంటే కేటీఆర్ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు ఒక కుటుంబాన్ని, పరువు ప్రతిష్ట ఉన్న ఒక కుటుంబాన్ని ఈ విధంగా దూషించడం మాత్రం, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం చాలా వరకు కూడా సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఖండించారు. ఒకవేళ ఇది సమాన్స్ జారీ చేసిన తర్వాత కూడా కొండా సురేఖ పైన మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోబోతారు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ముఖ్య నేతలు ఢిల్లీ నుంచి ఏదన్నా ఒకవేళ సస్పెండ్ చేస్తారా, లేదంటే మంత్రి పదవి నుంచి తప్పిస్తారా అన్న కొన్ని కోణాలు కూడా చాలా వరకు దీనిపైన విమర్శలు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది కిరణ్ భాయ్. అంటే క్రాంతి, అంటే ఒక ఆధారం లేని ఆరోపణ చేశారు. మరి దీనికి సంబంధించి ఏ విధంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది కొండా సురేఖపై?
ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రస్తుతానికి ఎలాంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేసుకున్నా కూడా చివరికి వచ్చేసరికి జ్యుడిషియల్ లో చూసుకున్న పరంగా చూసుకుంటే మాత్రం ఎనీ కేసెస్, ఏ కేసులో కూడా ఆధారాలను బట్టి జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇప్పుడు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, ఎందుకంటే నాగ చైతన్య సమంతకు విడాకులకు కారణం ఖచ్చితంగా కేటీఆర్ ని వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసింది. కానీ దీనికి ఎలాంటి సాక్ష్యాలు మాత్రం ఇప్పటి వరకు కొండా సురేఖ కావచ్చు, లేదంటే మిగతా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇప్పటి వరకు అయితే ఎలాంటి సాక్ష్యాలను కూడా ఇటు కోర్టు ద్వారా కావచ్చు, ఇటు మీడియా ద్వారా కావచ్చు, ఇప్పటి వరకు అయితే ఎలాంటి సాక్ష్యాలను అయితే ప్రొడ్యూస్ చేయలేదు. కానీ ఇప్పుడు ఇప్పుడు నాగార్జున ఏదైతే స్టేట్మెంట్ ని రికార్డ్ తర్వాత, సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత, ఎందుకంటే 10వ తారీఖు ఏదైతే ఈ నెల 10వ తారీఖు వాయిదా పడిన కేసులో కూడా, ఎందుకంటే నాగ చైతన్య మన సాక్షిగా కూడా ఎందుకంటే స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా కొంత కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుప్రియది తీసుకున్న తర్వాత నాగ చైతన్య మీద కూడా విమర్శలు చేసింది కొండా సురేఖ విడాకుల పైన. ఎందుకంటే నాగ చైతన్య స్టేట్మెంట్ ను కూడా తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎలాంటి సాక్ష్యాలు లేనందున మాత్రం జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుంది? ఎందుకంటే సమన్స్ జారీ చేసిన తర్వాత కొండా సురేఖ తరపు న్యాయవాది ఎలాంటి పరిణామాలకు, ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారని అయితే కొంత వేచి చూడాల్సిందని అయితే చెప్పుకోవచ్చు కిరణ్ మై. అయితే క్రాంతి, ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఒక మహిళపై, ఒక సెన్సిటివ్ ఇష్యూపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని అయితే రేపుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇష్యూకి సంబంధించి నాగ చైతన్య, సమంత ఇద్దరు కీలక పాత్ర పోషిస్తారు. అంటే ఎవరి జీవితంలో వారు మూవ్ ఆన్ అయిపోయి ఉన్నారు, అయినప్పటికీ కూడా ఈ విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి నాగ చైతన్య స్టేట్మెంట్ రికార్డ్ చేసే ఛాన్స్ ఉన్నట్టు మీరు చెప్తున్నారు. అదేవిధంగా సమంత కూడా వర్చువల్ గా హాజరయ్యే ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంటుందా? రైట్. ప్రస్తుతానికి కిరణ్ మై, ఎందుకంటే ఇప్పుడు కోర్టుని ఆశ్రయించింది చూసుకున్నట్లయితే ఇటు నాగార్జున తన కుటుంబం పైన విమర్శలు చేసింది, లేనిపోని అబండాలు వ్యాఖ్యలు చేసిందని మాత్రం నాగార్జున కోర్టుని ఆశ్రయించారు. కానీ సమంత చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కోర్టుని మాత్రం ఆశ్రయించలేదు. కానీ ఈ మన ఎక్స్ వేదికగా చూసుకున్నా కూడా ఇలాంటి వ్యాఖ్యల్ని ఖండించింది ఖచ్చితంగా సమంత గతంలోనే. అయితే దానికి రిప్లైగా కూడా కొండా సురేఖ ఇవ్వడం జరిగింది. నేను ఒక మహిళగా ఇంకో మహిళని ఉద్దేశించనట్లేదు, నా కేటీఆర్ మీద ఉన్న అభిప్రాయాన్ని చెప్పాను తప్ప మిమ్మల్ని ఉద్దేశించింది కాదు, మీ వ్యాఖ్యల్ని నేను వెనక్కి తీసుకుంటున్నా అని కూడా ఒక ఎక్స్ వేదికగా కూడా ఇటు సమంత కొండా సురేఖకు మాత్రం జరిగిన సంభాషణ మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ నాగార్జున మాత్రం అలా తీసుకోలేదు. ఇక్కడ తన పరువు ప్రతిష్టను తను సీరియస్ గా తీసుకొని దీన్ని కోర్టుని లీగల్ గా ప్రొసీడ్ అయ్యి దీనిపైన ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తానని పరువుదాబా 2 కోట్ల పరువుదాబా నష్టంతో పాటు ఖచ్చితంగా కొండా సురేఖ పైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని మాత్రం లీగల్ గా ఫైట్ చేస్తున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు కిరణ్ మై. అయితే క్రాంతి, ఈ నెల 10వ తేదీన మరొక సాక్షి వెంకటేశ్వర్లు అనే ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. రైట్. ప్రస్తుతానికి కిరణ్ భాయ్, ఎందుకంటే ఇప్పుడు సుప్రియ స్టేట్మెంట్ తో పాటు నాగ చైతన్య ఉండొచ్చు. ఎందుకంటే వెంకటేశ్వర్లు పేర్లు ఇప్పటి వరకు మనకు ఒక వెంకటేశ్వర్లు పేర్లు వచ్చింది. కానీ ఆ తర్వాత మరింత మంది ఎవరెవరు ఉన్నారు అనేది మాత్రం ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి విషయం కూడా బయటికి రాలేదు. 10వ తారీఖు రోజు ఎవరెవరు స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు, అసలు దాంట్లో నాగ చైతన్య ఉన్నాడా, అసలు ఇప్పటి వరకు వెంకటేశ్వర్లతోనే ఈ స్టేట్మెంట్ ఆగిపోతుందా అనేది మాత్రం 10వ తారీఖు రోజు ఎవరిది స్టేట్మెంట్ అంటే జ్యుడిషియల్ గా చూసుకున్నా కూడా ఎంతమంది స్టేట్మెంట్ అనేది మాత్రం కొంత 10వ తారీఖు తర్వాతనే చెప్పుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు కిరణ్ భాయ్. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.